తెలంగాణ మండలిలో ఫ్యూచర్ సిటీపై చర్చ జరిగింది. ఫ్యూచర్ సిటీలో కోసం ప్రభుత్వం భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సుంకరి రాజు ఆరోపించారు. ఫ్యూచర్ సిటీ ఏ అవసరం కోసం చేస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని అడిగారు. సార్, అసెంబ్లీలో బట్టలిప్పి కొడతాన్న వాళ్ళకేమో రూల్స్ వర్తించవు, మాకు రూల్స్ వర్తిస్తాయి. ఇది హౌస్ లో మాత్రమే మాట్లాడాలి అధ్యక్ష. బయట హౌస్ గురించి గౌరవప్రదమైన హోదాలో రూల్స్ ప్రకారం ఎవరి పేరు తీసుకోకుండా మాట్లాడితే అభ్యంతరం అధికార పార్టీ వాళ్ళ చుట్టమైందా అధ్యక్ష? నీ ప్రశ్న మీద నీ సప్లిమెంటరీ అడుగు కాదు అధ్యక్ష, నాకు మాత్రమే రూల్స్ వర్తిస్తాయి అధ్యక్ష. ఇప్పుడు సరే ఫ్యూచర్ సిటా, ఫోర్త్ సిటా, ఫార్మా సిటా అధ్యక్ష, గతంలో మేము ఫార్మాసిటీ కోసం ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్న సందర్భంలో ప్రభుత్వ పెద్దలందరూ కూడా వెంకటన్న కూడా అక్కడ ఎంపీ గారు కాబట్టి సార్ నేను కూడా చెప్పాను, నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా ఆ భూములు వాపసు ఇస్తామన్నారు అధ్యక్ష. మరి ఏ అవసరం కోసం ఇప్పుడు ఫ్యూచర్ సిటీ చేస్తా ఉన్నారు అధ్యక్ష? మేము మంత్రి గారిని అడిగేది ఏంటంటే, మీరు ఇప్పటి వరకు ఫ్యూచర్ సిటీకి సంబంధించి అధ్యక్ష అక్కడ రోడ్లు వేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద నేనంటేనే కాంట్రవర్సీ చేస్తూ ఉన్నారు, కార్లు తిరుగుతూ ఉన్నారు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు తిరుగుతూ ఉన్నారు, అక్కడ అసలు ల్యాండ్ తక్కువ రేటు తీసుకుంటారు, ఒక విమర్శ వస్తూ ఉంది అధ్యక్ష. దానికి సమాధానం చెప్పాల్సింది విజ్ఞప్తి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సుంకరి రాజు ప్రశ్నకు మంత్రి శ్రీధర్ బాబు సమాధానం చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి భూమిని లాక్కునే ప్రయత్నం చేయలేదని స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీలో ఆ భాగంలోనే పెద్ద పెద్ద కంపెనీస్ 8 ప్రముఖమైన ఫార్మా కంపెనీస్ వచ్చి అక్కడ వారు మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు, మొదలు పెట్టబోతా ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఇంకా కూడా ప్లాంట్ డెవలప్మెంట్ రావాలని ఆ డెవలప్మెంట్ ప్రక్రియ భాగంలోనే ముందుకెళ్తాం అధ్యక్ష. ఏ రైతుకు సంబంధించి కూడా అక్కడ ఇబ్బంది లేదు. రైతులకు సంబంధించి కంపెన్సేషన్ ఆనాటి ప్రభుత్వం ఎక్కడైనా మిగిల్చిపోయిన అంశాలు ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో తీరుస్తూ ఉన్నాం. భూమి కోల్పోయిన రైతు సోదరుడికి అన్ని విధాల కంపెన్సేషన్ ఇస్తూ ఉన్నాం. కొత్తగా ఇంకేదో చేయాలని అన్నప్పుడు తప్పకుండా ల్యాండ్ అక్విజిషన్ ప్రక్రియ ద్వారా, రెవెన్యూ యాక్ట్ ద్వారా మేము ల్యాండ్ అక్విజిషన్ చేస్తాం, చేసి దాని పరంగా తీసుకెళ్తాం. ఇప్పుడున్న ప్రస్తుతం ఈ 770 స్క్వేర్ కిలోమీటర్స్కి సంబంధించిన అంశం విషయంలో మీరు ప్రస్తావన చేశారు. ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ ఇప్పుడు చేయలేదు, చేసే ప్రక్రియ ఇంకా 770 స్క్వేర్ కిలోమీటర్స్లో వచ్చే పరిధిలో ల్యాండ్ అక్విజిషన్ ఏదైనా అవసరం ఉంటే రోడ్స్ వేయడానికో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికో, ఇండస్ట్రియలైజేషన్ ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో చేసేది ఉంటే ల్యాండ్ అక్విజిషన్ యాజ్ పర్ ద నార్మ్స్ రూల్స్ చేసే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష.